అందరికీ నమస్కారం అండి. అందరికీ ఇష్టమైన నాటుకోడి కాజు ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి. పండగ స్పెషల్, అమ్మవారి పండగలు వస్తున్నాయి కదా. నాటుకోడి ఫ్రై కోసం 30 kg చికెన్ తెప్పించానండి. నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఆయిల్ 3 స్పూన్లు వేసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అనాస పువ్వు, ఒక ఇలాచి, బిర్యానీ ఆకు, జాపత్రి, 2 లవంగాలు, చిన్న చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ బాగా వేగిపోయండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని ఒక 1/2 గంట వరకు చిన్న మంట మీద వేయించుకుందాం. 1/2 గంట నుంచి మగ్గుతుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసి కలుపుకుందాం. ఇదిగోండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి బాగా మగ్గిపోయిందండి, పచ్చివాసన పోయింది. ఒక టమాటా కట్ చేసుకున్నాను, ఇది కూడా కలిపేసుకుందాం. ఇదంతా మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకుందాం. టమాటా మగ్గిపోవాలి. టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అంతా బాగా కలిపేసుకున్నానండి. 2 నిమిషాలు అలా వేగనిద్దాం. 1 టీ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. నాటుకోడు కదా, కొంచెం బాగా ఉడకాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాను. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చికెన్ దగ్గరికి అయిపోయిందండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి. అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రైకి జీడిపప్పు వేసుకుంటే. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటండి. ఎంతో టేస్టీగా నాటుకోడి ఫ్రై, చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. రసం, సాంబార్తో, ఎనీ ఐటెంతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి నాటుకోడి ఫ్రై.